నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మార్కెట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ కాబోతుంది ఇది. అండ్ ఈ ఇంపార్టెంట్ ఎపిసోడ్ దేనికోసం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి వెల్బీయింగ్ కోసం కానివ్వండి, ప్రాఫిట్ కోసమే ఇది ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ రోజున ఐ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ విత్ మీ, శ్రీ గురు ప్రసాద్ గారు. హీ ఈజ్ ది ట్రైనర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ అ ట్రేడర్ ఇన్ స్టాక్ మార్కెట్. అండ్ గురు ప్రసాద్ అకాడమీకి హీ ఈజ్ ది చైర్మన్. అండ్ అట్ ద సేమ్ టైం అందరి ట్రేడర్స్కి అది పర్సనల్గా కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సక్సెస్ని చేపించారు. అండ్ అట్ ద సేమ్ టైం హీ ఈజ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఇన్ సుమన్ టీవీ స్టూడియోలో. సార్ గురుప్రసాద్ గారు, నమస్తే సార్. అనిల్ గారు, చాలా సంతోషం మిమ్మల్ని మీట్ అవ్వడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు నేను వీడియోస్లోనే చూస్తాను. ఈరోజు ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ I'm also equally happy and it's a very good opportunity చెప్పాలి అంటే. రియల్లీ ఐఎమ్ ఆనర్డ్ సార్. అండ్ ప్రత్యేకంగా మనం ఈ వీడియో చేస్తుంది మన ప్రేక్షకుల కోసం, సో దట్ దే కెన్ గెట్ బెనిఫిటెడ్. 100%. మీ వాల్యుయబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన డెఫినెట్లీ చాలా మందికి ఇది ఒక క్రియేట్ అ గుడ్ పాత్. సో లెట్స్ స్టార్ట్. షూర్ సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు అంటారు? స్టాక్ మార్కెట్లో ఒక 18 years మనం అయిన తర్వాత స్టడీస్లో ఉంటాము. ఫస్ట్ స్టడీస్లో ఉండేటప్పుడు మనం ఫస్ట్ ఒక జాబ్ అనేది సెటిల్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. కరెక్ట్. జాబ్లో సెటిల్ అయిన తర్వాతే స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనకంటూ ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ట్రూ. ఎందుకంటే ఈవెన్ దో మీరు చదివిన తర్వాత కూడా మీ ఫాదర్ ఫండ్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అలాంటి దారిలో వెళ్ళకూడదు. ఫస్ట్ మనము ఒక ఇండివిజువల్గా మనకంటూ ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నో డౌట్. ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ స్టాక్ మార్కెట్లోకి రావాలి. స్టాక్ మార్కెట్లో కూడా ఎవరెవరు రావాలి? చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిజిబుల్ పర్సన్స్ వచ్చి, ఇది వచ్చి ఒక కోటీశ్వరుల వ్యాపారం. నో డౌట్, కరెక్ట్ చెప్పారు. ఇది వచ్చి అందరూ చేసే వ్యాపారం కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఇదేదో 5 రూపాయల చిల్లర వ్యాపారం కాదు ఇది. ట్రూ. ఎందుకంటే అలాంటప్పుడు మనం కూడా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఈ ఫీల్డ్లో మనం నిలబడగలమా వస్తే, ఇంకోటి ఈ డబ్బులు కూడా పెడితే పోయినా కూడా పర్వాలేదు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్ తీసుకునే స్తోమత ఉండాలి. లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి మార్కెట్లో. కాబట్టి ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ మార్కెట్లో అతను ఎంట్రీ అవ్వాలంటే అతనికి ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మంచి ట్రైనర్స్. మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఫస్ట్ గైడెన్స్ తీసుకోవాలి. అసలు ఏంటి మార్కెట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బిగ్ ఓషన్. ఇక్కడ ఎంతో ఉంది నేర్చుకోవడానికి. కాబట్టి ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, సార్ జనరల్గా నేను చెప్తాను, ఒక పర్సను స్థిరపడాలంటే ఒక బీటెక్ చేస్తున్నారు, 4 years చదువుతున్నారు, చదివిన తర్వాత ఒక ఐటీలో జాబ్ సెటిల్కి వెళ్తున్నాడు అంటే వాటికంతా ఒక దారి ఉంది. మరి స్టాక్ మార్కెట్ మాత్రం డైరెక్ట్గా వచ్చి డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అదే కదా చేసే తప్పు 99% మంది. కాబట్టి ఇది అలా కాదు. ఇక మీద ఇప్పుడుండే జనరేషన్ అయినా తెలుసుకోవాలి, మారాలి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా ఎంతో పెరిగింది. ఎక్కడ ఎవరు ఎక్స్పర్ట్స్ ఎందుకంటే దాంట్లో మీరు 1 year టైం వేస్ట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే లైఫ్ ఎంతో ఉంది. కాబట్టి నేను అనేది ఒక ఎలిజిబిలిటీ అంటే పర్ఫెక్ట్గా ఒక ట్రైనింగ్ తీసుకొని మీరు వస్తే డెఫినెట్గా స్లో అండ్ స్టడీగా సక్సెస్ అవ్వగలరు. అండ్ ఈ ప్రాసెస్లో మీరు అన్నట్టుగా నాలెడ్జ్ ఈజ్ పవర్. సో డెఫినెట్గా ఆ నాలెడ్జ్ని తీసుకుంటేనే మీ గైడెన్స్తో పాటు దే కెన్ బి సక్సెస్ఫుల్. 100%. దట్స్ నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్లో వచ్చాక ఏమేమి రూల్స్ పాటించాల్సి వస్తుందండి, స్పెషల్లీ ఫర్ ట్రేడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి? చెప్తాను సార్. ఫస్ట్
ఇన్వెస్టర్స్ గురించి చెప్తాను. ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఒక స్టాకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా కానీ నేను వచ్చి ఒక మినిమం అమౌంట్ చెప్తాను. ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 lakhs పెడతారు. కరెక్ట్. ఒక 5 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి నేను ఎన్ని సంవత్సరాలు పెడతాను, ఎన్ని సంవత్సరాలు దాన్ని లాక్-ఇన్ పీరియడ్ నేను చేస్తానని మనమే డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే దానివల్ల భయం ఉండదు. 100%. ఎందుకంటే మనం ఒక లాక్-ఇన్ పీరియడ్ చేసిన తర్వాత దాన్ని మర్చిపోవాలి. చూడండి, ఈరోజు మీకు నాకు తెలియనిది ఏమి లేదు. మనం చూసిన షేర్స్ అన్నీ కొన్ని కోట్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి. అవునండి, కరెక్ట్. ఈవెందో చూడండి, మారుతి నా దగ్గర ఒక 6,000 షేర్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. ఓకే. నేను 500లో కొని 1000లో అమ్మేసి బయటికి వచ్చేసాను. ఇప్పుడు అది అసెట్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 5 crores అయ్యేది. సింపుల్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs 15 lakhs. అవును. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు మనం ఒక 5 years 10 years అనేది మనం ఇంకోటి మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. ఆ కంపెనీస్ కూడా ఎలా మనం అంటే ఇన్వెస్టర్స్కి తెలియదు, అది కూడా ఒక గైడెన్స్ తీసుకోవాలి. ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి స్టాక్స్లో వాళ్ళు పెట్టమంటే అప్పుడు ఆ గైడెన్స్ ద్వారా పెట్టారంటే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవని ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చేసే తప్పులు చెప్తున్నాను. ఫస్ట్ 10 లక్షలు 20 లక్షలు ఎంత డబ్బున్నా కూడా ఒకే స్టాక్ కొనేస్తారు. కరెక్ట్. ఒకే స్టాక్ కొనేసి ఇన్వెస్ట్మెంట్లో కూడా డైవర్సిఫికేషన్ చేయాలి. దే పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మన రాకేష్ జుంజున్వాలా గారు, ఇట్స్ అ వెరీ లెజెండ్. ఆయన చేసిన స్ట్రాటజీస్ కానీ ఇది కానీ ఎన్నో ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అంత డైవర్సిఫికేషన్ చేశాడు కాబట్టి అంత ఫండ్ గ్రో అయింది. అవునండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చి ఎవరు ఇన్వెస్ట్మెంట్ తప్పు చేస్తున్నారో వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే బాస్కెట్లో వేసేస్తున్నారు. ఇంకోటి పెన్నీ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారు, ఈ స్టాక్ వచ్చి మల్టీ బ్యాగర్ అవుతుంది, ఇది 5 రూపాయలు, అది ఆల్రెడీ 1000 రూపీస్ నుంచే 5 రూపీస్కి వచ్చింది, మళ్ళీ 5 రూపీస్ నుంచి ఎలా మల్టీ బ్యాగర్ అవుతుంది? అది ఆ విషయం అర్థం చేసుకోవాలి చాలామంది. అది లాజిక్ అసలు ఏం తెలియట్లేదు. ఇది ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ అని చెప్పాను సార్. తర్వాత ట్రేడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ట్రేడింగ్లో సక్సెస్ అనేది చేయడం చాలా కష్టం. ఫస్ట్ పాయింట్, ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఎక్స్పర్ట్స్ని చూడాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ట్రాటజీస్ నేర్చుకోవాలి, రెగ్యులర్గా ట్రేడ్ చేయాలి, ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి, లాస్ అండ్ గెయిన్ అవుతూనే ఉంటుంది, అట్ ద ఎండ్ ప్రాఫిట్లో వచ్చేటట్టు చూడాలి. అది స్ట్రాటజీ అంటే. అవును, ఎందుకంటే లాస్ వస్తుంది, రాకుండా ఉండదు. బట్ అట్ ద ఎండ్ ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసామంటే మన పోర్ట్ఫోలియో ప్లస్లో ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే చూడండి, 12 months మనం ట్రేడ్ చేస్తాము, మేబీ 2 months మైనస్ ఉండొచ్చు, కుడ్ బి ఉండొచ్చు, తప్పులేదు. బట్ అక్కడ ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉండాలి. లాసెస్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాఫిట్ రన్ చేయాలి, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. అది తర్వాత ట్రేడర్స్ ఇంకోటి చాలా ముఖ్యమైనది, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఇంపల్సివ్ ట్రేడింగ్ చేస్తారు అస్సలు. కొంతమంది ట్రేడర్స్ అయితే చేసే తప్పులు ఏంటంటే మార్నింగ్ 9 o'clock కూర్చుంటే 3:30 దాకా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకే తెలియదు. కొంటం అమ్మటం అది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఒక బిజినెస్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. అది ఎంత శ్రద్ధతో చేయాలి, చాలా డెడికేషన్తో, అది కూడా. ఎందుకంటే ఇక్కడంతా మనీ, టోటల్లీ మనీ కదా సార్. చూడండి, లాస్ట్ ఒక 10 days ముందు కూడా ఒక ఐటీ అతను 50 lakhs లాస్ చేశానని ఫోన్ చేస్తున్నాడు.
విత్ ఇన్ 1 month ట్రేడింగ్లో నాకు కాల్ చేస్తున్నారు, సార్ మిమ్మల్ని కలవాలి, నాకు ఒక గైడెన్స్ ఇవ్వండి అని. అంటే అదే చెప్తున్నాను, వాళ్ళు కూర్చున్న తర్వాత ఇది రికవరీ చేయాలి అని ఇంకా వదులుతూనే ఉంటారు, ఇంకా డీపర్ లాసుల్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడుండే యంగర్ జనరేషన్. ట్రూ. కాబట్టి ఈ యంగర్ జనరేషన్ కానీ ఎవరైనా సరే ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని మంచి ట్రైనర్ని, ఎందుకంటే దీనికి చాలా ఇంపార్టెంట్ అయింది, ఒక ట్రైనర్ని ఎన్నుకొని పర్ఫెక్ట్గా ఎలా ప్రాఫిట్ వస్తుందా రాబోతుందా అనేది క్లియర్గా ట్రైనింగ్ 100 చోట్ల కూడా తీసుకోవచ్చు సార్. నా దగ్గరని కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే సంథింగ్ యూ లెర్న్. కరెక్ట్, దట్స్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మీరు లెర్న్ చేస్తారు. అలా ఆ నాలెడ్జ్ అనేది వచ్చేసిందంటే ఇక మీరే ట్రేడ్ చేయగలరు. యూ విల్ బికమ్ అ సూపర్ పవర్ ఆ నాలెడ్జ్ వల్ల. 100%. మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ రాబోయే నెలల్లో? మార్కెట్ కరెక్ట్ సార్, కరెక్ట్గా చెప్పారు. అసలు లాస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తూనే వచ్చాను సార్, లాస్ట్ ఇయర్ కంప్లీట్ బుల్ మార్కెట్ అని చెప్పాను, అదేలాగా వెళ్ళింది. మళ్ళీ ఫిబ్రవరిలో కూడా చెప్పాను, మార్కెట్ ఒక డౌన్ అప్ టు ఆగస్ట్ దాకా డౌన్లోనే ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అదేలాగే పైకి వచ్చింది. బట్ ఇక్కడ $1 million క్వశ్చన్స్, ఎస్, మార్కెట్ ఏం జరగబోతుంది? అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ సార్, ఇది వచ్చి కొద్దిగా అడ్వాన్స్ థింకింగే. ఎట్లంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు 15,200 నుంచి 18,000 టచ్ అయింది. టచ్ అయిన తర్వాత ఇప్పుడు కరెక్షన్ ఉంది, కరెక్షన్ జరుగుతుంది. అయితే ఇది ఒక హెల్తీ కరెక్షనే. అది ఎప్పుడు హెల్తీ కరెక్షన్గా అవుతుందంటే ఈ నెల మార్కెట్ 18,000 అబోవ్, అంటే నిఫ్టీ స్పాట్ చెప్తున్నాను, 18,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయిందంటే దాని ఐ వాల్యూ అది ఎంత అని మనకు తెలియదు. ప్రస్తుతానికి ఐ వాల్యూ వచ్చి 17,992 ఉంది ఈరోజు వరకు. ఇంకా నెక్స్ట్ ఒక 5 days 6 days ఉంది ఈ మంత్ ఎండింగ్కి. అదే ఐ వాల్యూగా ఉంటే 18,000 పైన మార్కెట్ క్లోజ్ అయ్యి ఐ వాల్యూ ట్రిగర్ అయిందంటే మళ్ళీ ఒక వండర్ఫుల్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ 20,450 టచ్ అవుతుంది. ఏది నేను చెప్పిన కండిషన్స్ అన్నీ జరిగితే, లేకపోతే ఒక సైడ్ వేస్ లాగా వెళ్ళి ఇక మార్కెట్ ఈ 15,000 రేంజ్ 18,000 రేంజ్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సైడ్ వేస్. అవును, బట్ వెళ్ళే స్టాక్స్ వెళ్తూనే ఉన్నాయి. 52 వీక్ అయ్యి ఆల్ టైమ్ వెళ్ళే స్టాక్స్ వెళ్తూనే ఉన్నాయి. ఎందుకంటే స్పెసిఫిక్ స్టాక్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. మనకు తెలుసు నిఫ్టీ ఒకే పాయింట్లో పెట్టి అన్ని ఆల్ టైమ్ అయ్యి వెళ్తూనే ఉంటుంది స్టాక్స్ అన్నీ. కాబట్టి ఇది కూడా ఇక్కడ నిఫ్టీ వచ్చి బాగానే ఉంది. బట్ ఏంటంటే ఎందుకంటే చూడండి 15,200 నుంచి 18,000 వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ ఎంత పెరిగింది మనకి 20% నిఫ్టీ పెరిగింది షార్ట్ టర్మ్లో. అంటే చూడండి దిగడానికి ఏమో 3 months 4 months పడుతుంది, లెగవడానికి విత్ ఇన్ ఒక 20 daysలో వచ్చేస్తాం. అంత ఫాస్ట్గా ర్యాలీ ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో అందరూ ఏమనుకుంటున్నారు 20,000 22,000 అంటున్నారు. అది రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 18,000 పైన క్లోజ్ అవ్వాలి. ఆ ఐ అనేది వాల్యూ ఎంత ఉందో ఐ వాల్యూ ట్రిగర్ అయితే కానీ మార్కెట్ నెక్స్ట్ మూవ్ ఉండదు. సో ఇట్స్ వెయిట్ అండ్ వాచ్ అంటారా? వెయిట్ అండ్ వాచే, ఇది ఒక వెయిట్ అండ్ వాచే. ఇది మనకు తెలిసిపోయింది కదా, ఇది ఇస్ ద వాల్యూ. ఈ వాల్యూ బ్రేక్ అయితే కానీ మార్కెట్ పైకి వెళ్తాం, అదర్వైజ్ ఇట్ విల్ బి సైడ్ వేస్ మోడ్. అదర్వైజ్ ఇట్ విల్ బి 15,000 and 18,000 ఆ బ్రాకెట్లోనే ఉంటుంది అంతే. బికాస్ వన్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ రాదర్ దాన్ వేస్టింగ్ దేర్ మనీ అండ్ రన్నింగ్ అరౌండ్ విత్ ట్రేడ్స్. వెయిట్ చేయడం మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్, 100%. అందుకనే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ డిప్ అవుతుంది, మళ్ళీ డిప్ అయ్యేటప్పుడు ఏంటో 15,000 సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్ రావచ్చు, వచ్చిందంటే కొనాలి. మనోళ్ళు ఏం చేస్తారు, ప్యానిక్ అయ్యి అక్కడ అమ్ముతారు.
మీరు కరెక్ట్గా చెప్పారండి. ఈ మాటని ఆలోచించే ఇంప్లిమెంట్ చేశారనుకోండి ప్రాక్టికల్గా, డెఫినెట్లీ పీపుల్ విల్ బెనిఫిట్ బికాజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీరు అన్నట్టుగా. అవును సార్. వండర్ఫుల్. చూడండి సార్, నేను రీసెంట్ టైమ్స్లో కూడా చాలా స్టాక్స్ అన్నీ లో లెవెల్లోనే ఇచ్చాను. ఆ స్టాక్స్ అన్నీ కూడా 40% నుంచి 80% దాకా ప్రాఫిట్ వచ్చి. ఓ మై గాడ్, దట్స్ వండర్ఫుల్ రిటర్న్స్ అండి. ఏ బిజినెస్ ఇస్తుంది అసలు? మన సుమన్ టీవీలోనే అన్నీ ఇచ్చాను. 30%లో కొనండి అని అన్ని రికార్డ్స్ కూడా అట్నే ఆ వీడియో కూడా ఇచ్చాను. ఎక్సలెంట్, దట్స్ వెరీ నైస్. అందరూ మంచి ప్రాఫిట్ చేశారు, ప్రేక్షకులు కూడా మెసేజ్ వస్తూనే ఉంటుంది. గుడ్ టు నో, దట్స్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన ప్రేక్షకుల కోసము ఒక రైట్ డైరెక్షన్, ఒక రైట్ గైడెన్స్ ఇచ్చే, ఒక రైట్ నాలెడ్జ్ ఇచ్చే గురుప్రసాద్ గారు. సో తప్పకుండా ఇంకా ఇన్ డీపర్ వాల్యూలో మీకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా మీరు గురుప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు మరిన్ని మంచి ఐడియాస్తో గురుప్రసాద్ గారితో మరో చాట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఏం నిమిషాలు వచ్చింది?